హాయ్ ఫ్రెండ్స్, గాయత్రి ఆటో గ్యారేజ్ అనకాపల్లి బైపాస్ అండి. డైకర్ అండి ఇది, ఇండిగా డైకర్ ఇంకా డీజిల్. బట్ కస్టమర్ ఫోన్ చేశారు, ఒకసారి బండి ఆగిపోయిందండి, ఎల్లుల్లి బండి ఆగిపోయిందని ఫోన్ చేశారు. బట్ నేను నా టీమే వెళ్తే కంప్లైంట్ డీటెయిల్స్ చూడగా రన్నింగ్లో తెగిపోయింది కనుక సోర్తో క్యాప్ తీసి చూసాం. బట్ టైమింగ్ బెల్ట్ తెగిపోయింది సార్, టైమింగ్ బెల్ట్ అవుట్ అయ్యి తెగిపోయింది సార్. టైమింగ్ బెల్ట్ తెగిపోయింది, ఇది వ్యాల్ బెండ్ అయిపోయి ఉండొచ్చు అని చెప్పేసి బండి అయితే లాక్కొచ్చడం జరిగింది. బట్ రాగానే ఇదిగో సార్, 70-75 వేలకి మార్చుకోకపోతే ఇలా టైమింగ్ బెల్ట్ తెగిపోతుంది సార్. ఏ బండి దీనికి ఒక టైం ఉంటుంది సార్, 75-70 వేలకి మార్చేసుకోవాలి. మార్చలేనట్టుగా ఉంది. టైమింగ్ బెల్ట్ తెగిపోయి వ్యాల్స్ ఓపెన్ అయిపోయి ఫెస్టింగ్ గుద్దేసుకుంది. ఇదిగోండి లేజర్స్, క్యామ్ బెండ్ అయిపోయి ఉంటుంది, వ్యాల్స్ బెండ్ అయిపోయి ఉంటాయి. ఇదిగో సార్ ఇలా ఇలాగ పోద్దండి. అందుకే ఏ బండికైనా ఒక టైమింగ్ బెల్ట్ అనేది ఒక టైం ఉంటుంది సార్. టైమింగ్ మార్చుకోకపోతే అది రూపాయితో పోయి 10 రూపాయలు పట్టుకోవాలి. ఇప్పుడు ఎట్టో వెళ్ళి నాల్స్ కూడా స్టక్ అయిపోయిందండి, బెండ్ అయిపోయింది.